హలో అండి. నేనేదో గొప్ప పని చేసేసాను అని చెప్పడం కోసం ఈ వీడియో కాదు. వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఈ వీడియో ఎందుకు షేర్ చేశాను అనేది తెలుస్తుంది. దీని పేరు బ్రౌనీ అండి. చాలాసార్లు లియోగడ్ గర్ల్ ఫ్రెండ్ స్వీటీ బ్రౌనీ అని చెప్తూ ఉంటాను కదా, అదే ఇది బ్రౌనీ. ఒక వీడియో కూడా షేర్ చేశాను. చాలా రోజులు ఇది మాకు కనిపించకపోతే నేను బెంగ పెట్టుకుంటే అపార్ట్మెంట్ పైకి వచ్చి నేను ఉన్నాను, కంగారు పడొద్దని కనిపించి వెళ్ళిందని చెప్పి అదేనండి. నాకు నిన్న అసలు చాలా 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 టెన్షన్ అయిపోయింది. చాలా బిజీగా ఉన్నా కూడా దీన్ని రెస్క్యూ అయితే చేయాల్సి వచ్చిందండి. దాని నోరు చూసారు కదా, నాలుక కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది. ఓ పక్క నుంచి లియోని ఆపుతూ, వాడు బెల్ట్ కూడా ఊడిపోయింది చూడండి ఇక్కడ. వాడిని అక్కడ కట్టేసి కారులోనే పైన, ఇంకా నాకు వేరే దారి లేదండి. చాలామందిని హెల్ప్ అడిగాము, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. పావని పాపం ఊళ్ళో లేదంటే తను ఎవరో ఒకరిని అరేంజ్ చేయడం ఏదో ఒకటి చేసేది. కొంతమంది అయితే ఆన్సర్ కూడా చేయలేదు. ఏదో ఒక విషయం చెప్పండి అన్నా కూడా నాకు ఆన్సర్ చేయలేదు. ఇంకా తప్పదు అని చెప్పి నేను మా బాబు కలిసి దాన్ని అయితే తీసుకొని వెళ్ళామండి హాస్పిటల్కి. వెళ్తే అది 3 days నుంచి వాటర్ కానీ ఫుడ్ కానీ తీసుకోవట్లేదు. మా ఏరియాలో ఉండేది పక్క వీధిలోకి వెళ్ళిపోయిందండి. ఈ మధ్య మా దగ్గర ఉండట్లేదు. చూసి డాక్టర్ గారు ట్యూమర్ లాగా ఉంది, లేదు ఏంటనేది తెలియాలి అని అంటే ఫస్ట్ అయితే నోరు వాష్ చేయండి అన్నారు. మా అబ్బాయి కొంచెం గ్లౌజ్ వేసుకొని నిజంగా వాడు చేశాడండి దీనికి సేవ. నేనైతే చేయలేను. చాలా నీట్గా క్లీన్ చేసి తీసుకొస్తే మత్తు ఇచ్చే ముందు డాక్టర్ గారు చెప్పారు, మత్తు పెడితే కొన్ని డాగ్స్ మనకి చనిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పి పర్వాలేదు చేయమన్నాము. ఎందుకంటే అది అలా అప్పటికే 3 days నుంచి వాటర్ కూడా లేకుండా ఉంది. మనం చేయించకపోయినా అది చనిపోతుంది. సైన్ పెట్టాము, ఏమీ నో అబ్జెక్షన్ అని చెప్పి సైన్ పెట్టిన తర్వాత డాక్టర్ గారు మత్తిచ్చి చూస్తే ఒక మటన్ బోన్ దాని గొంతులో స్టక్ అయిందండి. అది అప్పటికే ఎన్ని రోజులైందో తెలీదు. మాకైతే సండే ఈవినింగ్ కనిపించింది. తర్వాత మళ్ళీ వెతికినా దొరకలేదండి. నిన్న ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయించాలిస్తే ఒక ఆటో కింద పడుకుని ఉందండి. నేను తీసుకెళ్ళాలి అని అనుకోలేదు. సరే అసలు ఎలా ఉందో చూద్దామని చూస్తే దాని పరిస్థితి చూసి నాకు చాలా జాలేసి, నేను ఒక కవర్ తీసుకెళ్ళలేదు, బెడ్షీట్ తీసుకెళ్ళలేదు. లియో ఉంటాడు, ఎలా తీసుకెళ్లాలో నాకు అర్థం కాలేదు. సరే ఏదైతే అది అయిందని దేవుడి మీద భారం వేసి దాన్ని కార్ అయితే ఎక్కించుకున్నాను. సరే లియో అయితే ఆగలేదండి అసలు. ఎందుకంటే స్వీటీ అన్న బ్రౌనీ అన్న వాడికి చాలా ఇష్టం. ముందుకు రావడానికి చాలా ట్రై చేశాడు. కట్టేసి చాలా ఇబ్బంది పడి తీసుకెళ్ళామండి మొత్తానికి. నాకు ఒక పక్క కొత్త ఇంట్లో కిచెన్లో నానోవైట్ వేస్తున్నారండి. చాలా ఇంపార్టెంట్ అది. నేను దగ్గరుండి చేయించుకోవాలి, కానీ నాకు కుదరలేదు. దీంతోనే సరిపోయింది. వీడియో పెట్టడానికి రీజన్ అయితే ఒక బోన్ వల్ల అది ఇంకొక 1 day ఉంటే చనిపోయేదండి, ఫుడ్ వాటర్ లేక. ఒక చిన్న రెస్క్యూ దాని ప్రాణాన్ని కాపాడింది. అందుకే పెడుతున్నాను. చిన్న చిన్న వాటికి మీ వీలైనంత హెల్ప్ చేయండి. లాస్ట్ టైం కాలు ఇరిగిన డాగ్కి హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మెడిసిన్ వేయండి అని చాలామంది చెప్పారు. నాకు వీలైతే నేను చేయగలిగితే నేను అస్సలు వదలనండి. నేను ఏ రెస్క్యూ టీంలోనూ లేనండి. నాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వరు, ఫండ్స్ రావు. నేను వాలంటీర్గా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేస్తున్నాను. దయచేసి కామెంట్ చేసేటప్పుడు ఆలోచించి చేయండి. డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నారు, వీడియోస్ అందుకే పెడుతున్నారని నాకు ఒక్క రూపాయి ఇంకా రాలేదండి. కొన్ని ట్యాబ్లెట్స్ అయితే రాశారండి, తీసుకున్నాము. నిన్న నైట్ వేసాము. అంటే నాలుక ఆరిపోయిందని చెప్పి రాశారు. ఇప్పుడు చాలా బాగుంది అది. నిన్న నైట్ కూడా ఫుడ్ పెట్టాము. మా ఏరియాలో ఉండట్లేదు, అయినా కూడా అక్కడికి వెళ్ళి పెట్టాము. బాగానే ఉంది. మత్తు ఇవ్వడం వల్ల మేము ఆ ఏరియాలో దించినప్పుడు అది అటు ఇటు ఊగిపోయి వెహికల్స్ కింద పడబోయిందండి. అక్కడ ఒక షాప్ వాళ్ళు దానికి ఫీడ్ చేస్తారు. వాళ్ళకి దాన్ని అప్పచెప్పి ఆ మత్తు వదిలేదాకా బయటకు వదలొద్దని చెప్పి వచ్చేసాము. అలాగే తర్వాత కారు శానిటైజ్ చేసి సర్వీసింగ్ కూడా చేయించామండి. ఎందుకంటే లియో తిరుగుతాడు కాబట్టి వైరస్ ఏమైనా ఉంటే ప్రాబ్లం అవుతుందని.